హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాస్ అల్టిమేట్ ఛానల్. నేను ప్రియా. ఈ రోజైతే మీకు మంచి రెసిపీ చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఫ్రాంకీ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా అయితే నేను అందులో వాటర్ హీట్ చేశానండి. ఫస్ట్ వాటర్ హీట్ చేసి ఆ వాటర్లోని కొంచెం ఈస్ట్ అనేది వేసాను అండ్ షుగర్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వచ్చేసి 1/2 స్పూన్ సరిపోతుంది. అండ్ కొంచెం బేకింగ్ సోడా అండి, వంట సోడా, బేకింగ్ సోడా అంటున్నాను, సారీ, వంట సోడాని వేసుకోవాలి. ఈ 4 ఉంటేనే ఫ్రాంకీ బాగా వస్తుందండి, సాఫ్ట్గా స్మూత్గా పొంగుతుంది అండ్ లోపల కూడా మంచిగా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు అయిపోయింది కదా, ఈ వేడి నీళ్ళల్లో నేను పిండి అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి వేడి నీళ్ళల్లో నేను పిండి అయితే యాడ్ చేసేస్తున్నాను. చూసారు కదా, పిండిని మనం ఎంత కన్సిస్టెన్సీ సరిపోతుందో వాటర్లో కలుపుకుంటా చెక్ చేసుకుంటా సరిపోతుంది. అండ్ హాట్ వాటర్తో మామూలుగా చపాతీ పిండినైనా కలుపుకున్నాం అనుకోండి, 1 డే పాటు స్టోర్ చేసుకున్న చపాతీలు స్మెల్ అది రాదు. ఒక 2-3 డేస్ వరకు అయితే బాగానే ఉంటుందండి. ఓల్డెన్ డేస్లో అయితే అలాగే చేసేవాళ్ళు. ఇప్పుడు మనం స్టైల్గా ఎలా పడితే అలా చేస్తున్నాం, కానీ ఓల్డెన్ డేస్లో హాట్ వాటర్ యూస్ చేసేవాళ్ళు కాబట్టి డవ్వు కానీ లేదంటే చపాతీలు కానీ పప్పు కూడా పాడవదు. ఎందుకో చెప్పనా, ఎందుకంటే కందిపప్పును వేయించి వండుకునేవాళ్ళు, అందుకని దానివల్ల ఫ్యాట్ వచ్చేది కాదు అండ్ స్టోర్ కూడా అయ్యేది. ఇక్కడ చూసారు కదా, పిండిని అయితే నీట్గా కలుపుకున్నాను. ఇప్పుడు ప్లేట్ పెట్టేసి 1/2 అవర్ పాటు రెస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ పిండి కలుపుకుంటున్నాం కదా, దానికోసం మనకి ఫ్రాంకీకి ఎగ్స్ అనేవి కావాలి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. 6 ఫ్రాంకీస్ చేద్దాం అనుకున్నాను. నాకు ఫ్రాంకీ అంటే చాలా ఇష్టం. నేనైతే ఒక 3 తినేస్తాను. ఇంకా సరే 6 చేద్దాం అనుకున్నాను. మా హస్బెండ్ 2-3 తింటారు అనేసి. పాప అయితే తిందండి. పాపకి ఇంకా తింటుంది ఇస్తే, కాకపోతే ఎందుకంటే ఫుడ్ తినేసి వచ్చింది. మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను, ఫుడ్ తినేసి వచ్చింది కాబట్టి ఇంకా సరే తను తింటానంటే నార్మల్గా ఒకటి చేసేసిద్దాం, చపాతీలాగా కాల్చేసి అనుకున్నాను. ఎగ్స్ అయితే నీట్గా పగలగొట్టేసుకోండి. 4 ఎగ్స్. చాలా బయట కన్నా మనం టేస్టీగా చేసుకోవచ్చు. అందులో ఏం కలుపుతారనే తెలియకపోవడం మూలనే మనము ఎక్కువ ఇంట్లో ప్రిఫర్ చేయం. కానీ ఇప్పుడు నేను పర్ఫెక్ట్ రెసిపీ చెప్పానండి. ఇంకా డవ్ కూడా ఎలాగా ఒత్తుకోవాలి, ఒత్తుకునేటప్పుడు కొన్ని ట్రిక్స్ ఉంటాయి, కాల్చుకునేటప్పుడు కొన్ని ట్రిక్స్ ఉంటాయి, కలుపుకునేటప్పుడు కొన్ని ట్రిక్స్ ఉంటాయి. కలుపుకునేటప్పుడు అయితే మీకు చెప్పాను కదా, హాట్ వాటర్లో ఈస్ట్ కొంచెం, ఇంకా వంట సోడా, సాల్ట్ అండ్ షుగర్ యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేస్తే డవ్ అనేది బాగా వస్తుంది. ఇంక ఇక్కడ చూసారు కదా, ఎగ్స్లోనే కొంచెం కారం, సాల్ట్ అండ్ ధనియాల పౌడర్ కొంచెం వేసాను. ధనియాల పౌడర్ అనేది ఆప్షనల్ అండి, కారము ఉప్పు సరిపడా ఉంటే సరిపోతుంది. నీట్గా బీట్ చేసుకోండి. ఇంకా నేను ఎంటర్టైన్మెంట్ కోసం కొత్తగా ఆలోచిస్తున్నానండి. ఎవరైనా కూడా ఎవరికైనా థాట్స్ ఇలా చేస్తే బాగుంటుందని షేర్ చేసుకోవాలనిపిస్తే నాకు మీ కామెంట్స్ అనేవి చేయండి. నాకైతే చాలా కమిట్మెంట్ ఉంది ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోవాలనేసి. నాకు ఇంకొకళ్ళ హెల్ప్ కూడా అవసరమేమో అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చూస్తానండి, చూసి ఎంటర్టైన్మెంట్లోకి అయితే ఖచ్చితంగా వెళ్దాం అనేసే ఉంది. ఎంటర్టైన్మెంట్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇంకా అలా ఉంటుంది ఏంటి అనేది మీరు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్టైన్మెంట్ చేస్తూ సక్సెస్ అవ్వకుండా ఎవరూ లేరండి. సో దట్ ఏంటంటే నేను ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళాలి అనేసి నాకుంది. దానివల్ల ఒక 10 నిమిషాల పాటు మీ లైఫ్లో వాల్యుబుల్ టైంని మీరు కూడా సంతోషంగా గడుపుతారేమో. ఆ సంతోషం నా వల్ల వస్తే ఆ 10 నిమిషాలు మీరు నవ్వుకునే టైం నాదైతే బాగుంటుంది అని ఉంది నాకైతే. నా వల్ల ఒక 10 మంది నవ్వే ఒక స్టేజ్ ఉంటుందంటే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా చేస్తానండి. ఎంటర్టైన్మెంట్ కోసం అయితే చాలా ప్రిపేర్ అవుతున్నా. స్క్రిప్ట్స్ రాసుకోవాలి కదా, ఫస్ట్ అయితే స్క్రిప్ట్ ప్లానింగ్ ఉండాలి, టైం మెయింటెనెన్స్ ఉండాలి, వీక్లీ ఎన్ని చేయగలుగుతాం అనేది చూడాలి. ఇప్పుడు ఇక్కడ రోల్ చూసారు కదా, నేను ఆ డవ్ని ఒక ఉండ చేసుకొని ఆ ఉండని ఏం చేశానంటే ఆయిల్లో పెట్టేశాను. ఆయిల్లో పెడితేనే పల్చగా వస్తుందండి, లేకపోతే రాదు.
చూసారు కదా పలుచగా నీట్గా వస్తుంది. ఇదేం పాడవ్వదు. మనం కాకపోతే ఏంటంటే ఎప్పుడు డవ్ అప్పుడే చేయాలి. అదే డవ్ చేసుకొని ఉండలు చేసుకున్నా పర్లేదు, కానీ మొత్తంగానే కాల్చుకోవాలి. ఒత్తిన తర్వాత పక్కన పెట్టేసి కాల్చుకుందాం అనుకుంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, సాగిపోతుంది అండ్ అక్కడ పాడైపోతుంది, ఇరిగిపోయినట్టుగా అవుతుంది. బాగోదండి, తీయడానికి కూడా రాదు, వేయడానికి కూడా రాదు. అందుకని జాగ్రత్తగా చూసుకొని వేయండి. చూసారు కదా డవ్ అయితే బాగా వచ్చింది. ఇది ఇప్పుడు ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. హీట్ అవ్వగానే వెంటనే వేసేసుకోండి. కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే కింద స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఆయిల్ అప్లై చేయలేదంటే కింద స్టిక్ అయిపోయి రాదు. అందులో పలచగా ఉంటుంది కదా, ఊరికనే స్టిక్ అయిపోతుంది. ఇది ఒకటి చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని వేసుకోండి. ఆయిల్ కూడా నీట్గా అప్లై చేసుకోండి ప్యాన్కి. ఇంక ఇక్కడ చూసారు కదా వెంటనే వేస్తే సాగిపోదు. మనము ఇప్పుడు చేసేసి అన్నీ ఒక దగ్గర పెట్టేసి చేసుకుందామంటే అసలు రాదండి. జస్ట్ 1 minute టైం పడుతుంది. ఇది కాలే లోపల మనం అది అంతలోకి వేసుకుంటాం. ఇంకా ఎగ్స్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ అయితే దీని మీద వేసేసుకోవాలి. చూసారు కదా ఆ ఎగ్ అయితే బయటకు వెళ్ళిపోయింది, పర్లేదండి. వెంటనే తిప్పేసేయండి. తిప్పేయడం వల్ల ఏంటంటే మొత్తం అంతా చపాతీకి అంటుకుంటుంది. లేదు అంటే మొత్తం అంటుకోదు కదా, కొంచెం బాగా అనిపించదు కూడా. అప్పుడు ఇలా వేసుకోండి, పర్లేదు. నేను మీకు లాస్ట్లో ఫ్రాంకీని ఎలా చుట్టుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది ఎలా కాల్చుకుంటాం అనేది చూసేద్దాం. ఇంకోటి కూడా చూపిస్తానండి నీట్గా. అలా ప్రెస్ చేసుకోవడం వల్ల నీట్గా వచ్చేస్తుంది, అందుకనే ప్రెస్ చేసుకుంటున్నాం. అండ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే నీట్గా కాలుతుంది. ఇక్కడ చూసారు కదా బాగా కాలిపోయింది, నీట్గా మొత్తం ఈవెన్గా ఉడికిందండి. ఎగ్ కూడా ఆమ్లెట్ లాగా వేసుకుంటాం కదా, అలాగే సేమ్ టు సేమ్ అలా కొంచెం చూసారు కదా పైన బ్రౌన్ వచ్చింది, అలా వస్తే కరెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఇలా తిప్పేసుకోండి. చూసారు కదా ఇటు సైడ్ కూడా చక్కగా కాలిపోయింది. మరీ ఎక్కువగా కాలకూడదండి. చపాతీలు ఎలా కాల్చుకుంటామో అలా కాలకూడదు. కొంచెం లోపల సాఫ్ట్గా ఉంటుంది, పర్లేదు, చాలా బాగుంటుంది ఫ్రాంకీ అయితే. ఎక్కువ కాల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం తుంచుకుంటే ఎలా ఉంటుంది, కరకరలాడుతా అలాగ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ఇది కాగుతుంటేనే నేను వెంటనే రోల్ చేసేసుకుంటున్నాను. జస్ట్ ఎంతో టైం పట్టదండి, మనకి పట్టే టైం వల్ల జస్ట్ 1 minute అంతే. ఆయిల్లో పెట్టేస్తాం కదా, సాఫ్ట్గా దానిపైన అది అయిపోతుంది. పల్చిగా రావాలి అందుకని ఆయిల్లో పెట్టాలి. పిండి వేసుకుంటే ఏంటంటే దల్సర్ వస్తుంది. మనకి పేపర్ తిన్ థిక్నెస్ ఉంటే సరిపోతుంది దీనికైతే. ఇంకా ఇది ఫ్లఫీనెస్ వస్తుంది, మనకి లోపల అంతా బాగా ఉడుకుతుంది కదా, ఫ్లఫీనెస్ అనేది యాడ్ అవుతుంది. ఇంక ఇక్కడ చూసారు కదా ఎగ్ అయితే పర్ఫెక్ట్ కలర్ వచ్చేసింది. ఇంతేనండి, ఫ్రాంకీ కోసం అయితే పెద్ద కష్టపడక్కర్లా. స్ట్రీట్ దగ్గర మనకి ఎలా చేస్తారో తెలీదు, ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ని ఇంక ప్రిఫర్ చేయలేము కదా. ఇంట్లో మనం అన్నీ చేసుకోవడానికి అనువుగా ఉంటాయి. చిన్న చిన్న ట్రిక్సే ఫాలో అయితే సరిపోతుంది మీకు ప్రతిదీ. అందుకనే నేను ఇంత క్లియర్గా చూపిస్తాను, చెప్తాను. వెంటనే చుట్టేసుకొని తినేస్తేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ వేడి మీదే మనం అన్నీ చేసేసుకోవాలి. వేడి ఆరిపోయాక అన్నీ కాల్చుకున్నాక చేసుకుందాంలే అంటే ఆ టేస్ట్ ఉండదు. ఇది మనం చుట్టుకునేది అప్పుడే చుట్టుకోవాలి ఫ్రాంకీని, అండ్ మనం రోల్ చేసుకొని కాల్చుకునేది కూడా ఎప్పుడైతే కాల్చుకుందాం అనుకుంటున్నామో అప్పుడే రోల్ చేసుకోవాలండి. చపాతీని మనం ఒత్తుకోవాలి, ముందులే ఒత్తుకుంటే చపాతీ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే పలచగా ఉంటుంది కదా, దానికి అతుక్కుపోవడం అలాగా అవుతుంది. మనం ఎప్పుడప్పుడు నీట్గా చేసుకుంటే ఏంటంటే అంత టైం పట్టదు. ఇంక ఇక్కడ చూసారు కదా ఊరికే ఫాస్ట్గా పొంగుతుంది. మనం అందులో ఈస్ట్ అండ్ కొంచెం వంట సోడా వేయడం వల్ల. ఇంకా నేను వెంటనే అక్కడ ఒత్తుకుంటున్నాను. అండ్ బై ద బై ఫ్రాంకీని కూడా రోల్ చేసేస్తున్నాను. వేడి మీద తింటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంక మా హస్బెండ్ తింటారు కదా, వేడిగానే ఇచ్చేసాను.
ఇంక ఇక్కడ సాస్ ఉంది, ఆ సాస్ తీసుకెళ్తున్నాను. లాస్ట్లో మీకు డీటెయిల్డ్గా ఎలా చుట్టుకోవాలనేది కూడా చూపిస్తాను, కంగారు పడకండి. ఎందుకంటే వేడి మీద తింటేనే బాగుంటుంది. అందుకని ఫస్ట్ చేసినవి మా హస్బెండ్కి ఇచ్చేసిన వెంటనే చుట్టేసి లాస్ట్లో ఒక 3 నేను చేసి చూపిస్తాను మీకు. ఇంక ఇక్కడైతే చపాతీ అయితే నీట్గా పొంగింది. నార్మల్గా బటర్ నాన్కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్. కాకపోతే దానిలో చిన్న మార్పు ఏంటంటే కొంచెం బటర్ వేసి కలుపుకుంటాం అండ్ పిండికి వచ్చేసరికి మైదా పిండి వేసుకుంటాము. ఫస్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఎగ్ అనేది పైన వేస్తే అటు ఇటు పోయింది కదా, అందుకని ఫస్ట్ 2 పక్కల కాల్చుకున్నాక ఎగ్ వేసి కింద సైడ్ అనేది కాల్చుకుంటున్నాను. దానివల్ల ఏంటంటే కింద ప్లఫీగా ఉంటుంది అండ్ పైన కూడా స్ప్రెడ్ అవ్వదు అనేసి. ఇంకా చూస్తున్నారు కదా, ఉండలు అయితే ఎప్పుడప్పుడు ఫ్రెష్గా నేను ఒత్తుకుంటున్నాను. చెప్పాను కదా, ఫ్రెష్గా ఒత్తుకోకపోతే మనకి రోల్స్ అనేవి బాగా రావు అండ్ చపాతీ కూడా కింద అంటుకుపోయినట్టు అలాగ అవుతుంది. ఇంక ఎగ్ చూసారా పర్ఫెక్ట్గా కాలింది, లోపల కూడా బాగా ఉడుకుతుందండి. మనం ఏం కంగారు పడక్కర్లా, దానిపైన అది చేసేసుకుంటుంది. అండ్ 2 సైడ్స్ కాల్చాం కాబట్టి చపాతీ కూడా పర్లేదు, ఏం పర్లేదండి, పర్ఫెక్ట్గా అయిపోతుంది మొత్తం అంతా. వేడి మీద చుట్టేసుకుంటే మనకి ఏంటంటే ఆ టేస్టింగ్గా బాగుంటుంది. చల్లారిపోయిన తర్వాత సాసెస్ ఆనియన్స్ ఇలాగా వేసుకుంటే ఏంటంటే కొంచెం బాగా రాదు. వెజ్ అయినా సేమ్ ఇదే ప్రాసెస్ ఇది చేసి చూపించేటప్పుడు మీకు వెజ్ ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఒకేసారి ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు. అది నేను చేసి చూపించలేకపోయినా మీకు చెప్తాను, సో దట్ ఏంటి మీరు చేసుకోగలరు. ఇంక ఇక్కడ చూసారు కదా, లాస్ట్లోని ఎగ్ అయిపోయింది, సో కొంచెమే ఉంది, అంతవరకు వచ్చిందో అంతవరకు చేస్తాను. ఇక్కడ సాస్ ఉంది కదా, ఫస్ట్ సాస్ మనము టమాటో సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ రెండింటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మిడిల్లోని ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. కుదిరితే చపాతీ అంతైనా స్ప్రెడ్ చేసుకోండి, లేదా మిడిల్లోనైనా స్ప్రెడ్ చేసుకోండి. ఎలా స్ప్రెడ్ చేసుకున్నా మనకు టేస్ట్ అయితే తగులుతూ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. దానికోసం అయితే మనం ఆలోచించక్కర్లేదండి. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోకపోయినా పర్లేదు. నిన్న నేను చికెన్ పకోడీ వేశాను కదా, అది కొంచెం లాస్ట్లో ఏంటంటే క్రిస్పీనెస్గా ఉంటుంది కదా, చిన్న చిన్న పీసెస్ అయిపోయింది. అది తినలేం కదా, ఇలా ఫ్రాంకీ చేసుకుందాం అనేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఆనియన్స్ కూడా అందులో కలిపేసి పక్కన ఉంచేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను ఫ్రాంకీ ఇంత టేస్టీగా వస్తుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సేమ్ వెజ్కి ఏంటంటే ఇలాగే ఫస్ట్ సాసెస్ అయితే రాసుకొని ఆనియన్స్, క్యాప్సికము, టమాటో ఇంకా మీకు ఏది వేసుకోవాలనిపిస్తే అది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే పెరుగు ఉంటుంది కదా, పెరుగుని బాగా బీట్ చేసుకొని దానిపై అందులో కొంచెం సాల్ట్ కూడా కలిపేసుకొని ఆ పెరుగుని కూడా 1 లేయర్గా వేసేసుకోండి పైన. ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటో వేసిన తర్వాత ఆ పెరుగుని వేసుకొని రోల్ అనేది చేసుకోండి. ఫస్ట్ అయితే ఇలాగా ఇది ప్లెయిన్గా చూపిస్తున్నాను వెజ్ రోల్ కోసం అనేసి, కాకపోతే వెజిటేబుల్స్ వేయట్లేదు, ఎగ్ అయిపోయింది, ఇది ఒకదానికోసం ఎగ్ ఎందుకులే అనేసి నేను చేయట్లేదు. సరే మీకు వెజ్ రోల్ ఎలా చేసుకోవాలనేది కూడా చెప్పినట్టుగా ఉంటుందని చూపిస్తున్నాను. సేమ్ నార్మల్ ప్లెయిన్ చపాతీ ఇలా కాల్చేసుకొని మొత్తం సాస్ అంతా దీనికి అప్లై చేసేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటోస్ ఇంకా క్యాప్సికమ్ అలా పెట్టేసుకోండి. అలా పెట్టేసుకొని ఇప్పుడు నేను ఎలాగైతే ఈ స్టఫింగ్ పెడుతున్నానో అలాగే క్యాప్సికమ్ ఇవన్నీ మిక్స్ చేసుకొని దీనిలో ఇలా స్టఫింగ్ పెట్టేసి పెరుగులోని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకొని ఇది అనేది ప్రిపేర్ చేసుకొని రోల్ చేసుకుంటే ఈవెన్గా సరిపోతుంది. ఇంకేం లేదండి, చాలా అంటే చాలా సింపుల్. చూసారు కదా, ఇంకా మనము ఈ విధంగా రోల్ చేసుకొని అంతే, ఈజీ ఫ్రాంకీ అయితే అయిపోయింది. చూసారు కదా, నా కోసం నేను 3 ఫ్రాంకీస్ చేసుకున్నాను. నాకు ఫ్రాంకీస్ అంటే బాగా ఇష్టం. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి.